తింగర మొహమ్మూడు అంటున్నాడు మా అల్లుడు. ఎన్నాళ్ళ నుంచి అనలేదు. ఆ సీరియల్ తీరాకు వచ్చారు అంటున్నాడు. ఎవరి మైలు పోయి సవరమంట లేపుకుని తీసుకొచ్చేసాడండి అబ్బాయి. మరి ఏంటి సంగతులు ఎలాగ మరి ఇప్పుడు నిన్ను మరి అదండి చెప్పు. మమ్మల్ని పోలీసులు తొడుగుతున్నారా అమ్మ మీదే ఊరు రాజులంక. మరి బళ్ళోకి వచ్చాక తెలిసిందా నీకు? మరి పోలీసు వాళ్ళని ఎత్తుతున్నారా? మరి అది దాక్కుంటే ఎలా కుదురుతుందే బాబా? మీ ఇంట్లో చోటు ఇవ్వచ్చుగా. మమ్మల్ని అట్టుకుని లొంగేసేయడా పోలీసుడు? ఆయన ఏమన్నాడు ఇందాక? నాకు తెలీదు, ఇంకెవరైనా ఉంటే చూసుకోండి అని చెప్పి పంపించాడు. సరే ఇప్పుడు తోరేస్తాను మీ ఇంట్లో అందాకనా ఏంటి ఈ పనుల్లో కనిపించలేదు. మా ఇంట్లో ఎడుతూ ఊరుకుంటారండి. నన్ను చావదేంగి సోలుతాడా ఏమి ఇక్కడిక్కడే కదా, నిన్ను రోడ్డు మీద కదా. నాకు కాల్ చేసిన టైంకి వచ్చాను. ఎప్పుడు వచ్చేసారు? రాత్రా? మామ 10 రోజులు అవుతుంది వచ్చి. అయ్యే తాలే దేంగోయ్. మామ 10 రోజులు అవుతుంది వచ్చి. అయ్యే తాలే దేంగోయ్. ఎప్పుడు వచ్చేసారు? రాత్రా? మామ 10 రోజులు అవుతుంది వచ్చి. అయ్యే తాలే దేంగోయ్. మరి తిరిగి ఎక్కడన్నామంటే మీ గొప్ప కాడికి వచ్చేసావు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు చూసారు మిమ్మల్ని? ఇంకా చూడలేదా? టిఫిన్ కూడా తినలేదు. ఇప్పుడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. పోలీసు వాళ్ళు మీకు మైనారి తీరిపోయిందా? అంటే అది ఈ అమ్మాయికి 16. ఆహారాన్ని నవ్వుతున్నావేంటి? 20 అమ్మా? నువ్వు ఇలా 10 రోజుల నుంచి తిరుగుతున్నారంటే తీసుకొచ్చేసా నువ్వు. ఒకసారి మా అమ్మలో ఉన్నా. ₹10 ఏ పైసలు లేకుండా ఉన్నా. ఇప్పుడు కొంపడికని వెళ్ళాడు. జారనివ్వరు పోలీసు వాళ్ళు. మీ ఓళ్ళు ఆపిల్లోళ్ళు పోలీసు వాళ్ళు. బాబాయ్ ఎవరైనా చూస్తారేమో. ఇవాళ 9వ రోజు. రాత్రులు ఎక్కడ ఉంటున్నారు? గేదెలు పాకలు ఉంటున్నాయి కదా.